అసలు విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వానికి సంబంధించి తెలుసా తెలియదా? అధికార యంత్రాంగం కనీసం అలర్ట్ మెసేజ్ కూడా ఇవ్వలేదు. ఎందుకు అనేది అర్థం కావట్లేదు. తెలియదా వాళ్ళకి, లేకపోతే అంత అవగాహన లేమితో ఉన్నారా? నిన్న రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా వెలగలేరుది తలుపులు ఎత్తిపడేశారని చెప్తున్నారు. లేకపోతే ఏమైందో తెలియదు. సింగనగర్ ప్రాంతం మునిగిపోవడము, అలాగే భారతీనగర్ లాంటి ప్రాంతాల్లోకి నీళ్లు రావడం అన్నట్టు దాదాపు 15-20 ఏళ్ల తర్వాత వచ్చినట్టుంది. కనీసం ముందుగా ఇప్పుడు మిగతాది వరద హెచ్చరికలు ఇస్తారు, అట్లాంటిది దీనికి వరద హెచ్చరికలు ఇవ్వడానికి ఏమైంది అసలు ఎందుకు తెలియలేదు? ఇప్పుడు చూస్తే అందరూ ఎవరిళ్లలో వాళ్ళు చిక్కుబడిపోయారు. అదే ముందు వరద వస్తుందని తెలిస్తే ఎవరికి వాళ్ళు సేఫ్టీ ప్లేసెస్ ఎత్తుక్కుంటారు. అప్పుడు తప్పు ప్రభుత్వానికి అవ్వదు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారుల దగ్గర లోపం ఉందా, లేకపోతే కనుక ఎవరి దగ్గర లోపం ఉంది అన్నటువంటి తేలాల్సి ఉంది. ఇప్పుడు కనబడుతున్నటువంటి విజువల్స్ అవే. అన్నగారు మీ ఊరికి ఒక్కదానికే సర్దుపట్టింది. ఇటు మాత్రం ఈ కండ్రిక పైకపురంతో పాటు మీ ఊరు కూడా మునిగింది. పాతపాడులో ఒక చుక్క వరద లేదు, నున్న అసలు లేదు. ఇది ప్రస్తుత పరిస్థితి. అప్డేట్ ఇస్తా, మళ్ళీ చేస్తా వంట. ఇది ఊరు వైపుది, విలేజ్ వైపుది. ఇది నాగరాజు ఇల్లు అవన్నీ. హైవే, నేషనల్ హైవే సర్వీస్ రోడ్ ఎక్కేసినాయి. ఇది పాముల కాల ఏరియా. మామూలుగా ఉధృతంగా వస్తుంది పాముల కాలం అనేది. చూడండి, అది పైన వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి గ్రామాలు. రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు కూడా అయిపోయాయి. ఆ ఇంట్లో ఒక అతను చిక్కుకుని ఉన్నాడు, వాచ్మెన్, నైట్ వాచ్మెన్. అతను తెలియలేదు పాపం. ఇతనెవరో వీళ్ళందరూ కూడా ఆ షెడ్యూల్లో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన్నారు. షెడ్ ఎక్కే అతడు ఒక అతను, ఇద్దరు ఎక్కారు. ఇది ఊరు వైపుది, విలేజ్ వైపుది. ఇది నాగరాజు ఇల్లు అవన్నీ.
హైవే సర్వీస్ రోడ్ ఎక్కేసినాయి. ఇది అంబాపురం దగ్గరదన్న శ్రీ సిటీ గోడ చూడు, ఒక అడుగు మేరే ఇది ఉంది. అది మదర్సా ఉంది చూడు, మదర్సాలోకి కూడా వెళ్ళిపోయినాయి. రేకుల షెడ్డు అన్నీ కూడా మునిగిపోయినాయి. చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా.